ఇట్లా మీకు నార్మల్ వ్యక్తులు వెళ్ళి మా మీద వేసిన కంటెంప్ట్లు ఒక 6-7 ఉంటాయండి. అవి కూడా ఏంటి, చెరువులో మా పట్టాలు ఉన్నాయి, మాకు టీడీఆర్లు ఇవ్వకుండా చేస్తున్నారు అనేటటువంటిదో, టీడీఆర్ ప్రాసెస్ ఇవ్వకుండా మా చెరువు ల్యాండ్ అట్లాంటి సింపుల్ అనమాట ఈ కంటెంప్ట్. అంటే మేము చెరువు డెవలప్ చేస్తున్నప్పుడు నార్మల్ వ్యక్తులు వేసింది ఒక 5-6 ఉంటాయి అంతే. వాళ్ళే జెన్యూన్, తప్పకుండా వాళ్ళు ఖచ్చితంగా టీడీఆర్లు ప్రాసెస్ చేస్తున్నాం. అది చేసి మేము అది చెరువు అయ్యే టైం కల్లా వాళ్ళకి టీడీఆర్లు ఇస్తాం. అట్లాంటి వాళ్ళని మేము సెపరేట్ చేస్తాం. భూ కబ్జాదారులు కంటెంప్ట్ చేసిన దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు. అది వీల్ హ్యాండిల్ దట్స్ నాట్ ఎనీ ప్రాబ్లం. సో నార్మల్ పీపుల్ కంటెంప్ట్లు వేసి వాళ్ళకి జెన్యూన్ పార్టీస్ అయితే హైడ్రా విల్ బి అవుట్ అండ్ అవుట్ సపోర్టింగ్ దెమ్ అనమాట. బట్ వై డిడ్ దిస్ ఇంప్రెషన్ హ్యాపెన్ సార్? బికాస్ నేను కూడా యాజ్ అ జర్నలిస్ట్ వెళ్ళినప్పుడు కొన్ని కాలనీస్లో చాలా మంది వచ్చి రాత్రికి రాత్రి మాకు నోటీసులు అంటించారు, ఎక్కడ పోవాలి మేము గుండెలు చించుకుని అరుచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఏమైందంటే ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందంటే హైడ్రాని ఒక తప్పుగా చూపించడం అనే పరిస్థితి ఫస్ట్ నుంచి జరుగుతుంది. ఎవరు చేశారు అది? ఎగ్జాక్ట్లీ దాంట్లో ఏముంటుంది, చాలామంది వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఎవరికి ఉంటాయి? కొంతమంది రాజకీయ పరంగా ఉండే వాళ్ళకి వాళ్ళ పరంగా ఉండొచ్చు, కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియాకి వాళ్ళకు ఉండొచ్చు, సోషల్ మీడియాలో ఎవడికాడు ఏది కొంతమంది వ్యూల కోసం పెట్టేవాడు ఉంటాడు, కొంతమంది హైడ్రా దమ్ముంటే ఇది కూల్చు, దమ్ముంటే అది కూల్చని దానికి సో ఏదేదో చెప్పేవాళ్ళు ఉంటారు, ఎవడు దోచినవాడు. కొంతమంది బ్లాక్ మెయిలర్స్ ఉన్నారు సోషల్ మీడియాలో, వాళ్ళు ఆ నెరేటివ్ తీసుకెళ్ళి చాలా మంది మేము కేసులే పెట్టాం కదా కొంతమంది మీద. వీ ఫైల్డ్ కేసెస్ ఆల్సో. సో కేసెస్ రిజిస్టర్ చేయించాం పోలీస్ స్టేషన్స్లో. సో బ్లాక్ మెయిలర్స్ ఉన్నారు, వ్యూస్ కోసం చేసేవాళ్ళు, అంటే వాళ్ళకి ఆ డెప్త్ కూడా ఉండదు. అంటే ఒక దే డోంట్ సీ ద బిగ్ పిక్చర్ ఆఫ్ ద ఇదనేది. దట్ ఈస్ పర్హాప్స్ బికాస్ సార్ ఐఎమ్ నాట్ డిఫెండింగ్ దెమ్, బట్ రాత్రికి రాత్రి ఒక బాడీ ఏర్పడిపోయి ఆ బాడీ తీరుతెన్నులు విధి విధానాలు ఏమిటో జనానికి తెలిసే లోపల బుల్డోజర్లు ప్రత్యక్షం అయిపోయాయి అని ఒక ఫీలింగ్ కలిగింది. ఈ కాన్స్టిట్యూషన్ అథారిటీ ఏంటి అని చాలా మంది అడ్వకేట్స్ అడిగారు. ఐ క్లారిఫై ఆన్ దట్ ఆల్సో. మీకు హైడ్రా పుట్టింది జూలై 19, 2024. దట్ ఈస్ ద డేట్ ఆన్ విచ్ ఈవిడిఎం అనే సంస్థని ఇట్ వాస్ రీక్రైస్టెండ్ అండ్ ఐ మీన్ న్యూ ఏజెన్సీ హెస్ కమ్ అప్ యాజ్ హైడ్రా, విచ్ యాజ్ అ సెపరేట్ డిపార్ట్మెంట్. ఇంతకుముందు జిహెచ్ఎంసీలో ఉండేది. వచ్చిన తర్వాత ఒక 2 months వీ వర్ ఆన్ యాక్చువల్లీ ఆన్ డెమాలిషన్ స్ప్రీ, మొత్తం కూలగొడుతూ పోతున్నాం. ఫస్ట్ నాగార్జున గారి చేయలేదు. నాగార్జున గారిది స్టేటస్ కో ఆర్డర్ వాస్ గివెన్ ఇన్ 2014. 10 ఏళ్ళు స్టేటస్ కో మీదే నడుస్తుంది, బెంచ్ మీద రావు అనమాట. ఎందుకు ఆగిందంటారు? అది ఆయన మేనేజ్ చేస్తూ వచ్చారు అనుకోవాలి. అంటే హౌ షుడ్ వి ఇంటర్ప్రెట్ యాస్ మీడియా పీపుల్? నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు ఆల్ దోస్ థింగ్స్ బికాజ్ సిస్టమిక్ గా ఉండేటటువంటి ఇష్యూస్ ఉంటాయి. సో సిస్టమిక్గా ఉండే ఇష్యూస్లో ఇట్ డింట్ కమ్ ఆన్ టు ద బెంచ్. సో అది రావట్లేదు, రాకుండా సమ్వేర్ ఇట్ జరుగుతూ పోతుంది. అంటే నాగార్జున గారు కాదు, అలా చాలామంది వేలాది మంది అలా జరుగుతుందన్నమాట. సో జరుగుతున్నది. సో సిస్టమ్ని దే ఆర్ వెల్ వర్స్ విత్ ద కోర్ట్ క్రాఫ్ట్ ఉంటుంది కదా, ఎట్లా తీసుకురావాలి, ఎలా చేయాలనేది, దాంట్లో దే ఆర్ వెల్ వర్స్డ్ అనమాట. సో 2014లో ఏమొచ్చింది సార్ నాగార్జున గారి ప్రాపర్టీస్ గురించి? అప్పుడే వెళ్తే అప్పుడు స్టేటస్ కో తీసుకొచ్చారు, తెచ్చి స్టేటస్ కో మీద ఇట్ వాస్. అంటే యూ కాంట్ కంటిన్యూ టు యూజ్ దిస్ యాజ్ దిస్ థింగ్ అనా? అప్పుడే డిమాలిష్ చేయడానికి ఏదో ట్రై చేస్తే దెన్ వాళ్ళు కోర్టుకు వెళ్ళి దే సెడ్ స్టేటస్ కో అని చెప్పి ఏదో తీసుకొచ్చిన తర్వాత దట్ వాస్ కంటిన్యూయింగ్ ఆన్ ద స్టేటస్ కో, అలానే ఉంది. ఇట్ వాస్ నాట్ వేకేటెడ్ తర్వాత స్టేటస్ కో. సో వెన్ ఇట్ వాస్ స్టేటస్ కో, యాజ్ పర్ కోర్ట్ అండ్ లా, డస్ హైడ్రా హ్యావ్ ద అథారిటీ టు గో అండ్ బార్జ్ ఇన్ అండ్ వన్ ఫైన్ డే take the bulldozer? I'm just trying to understand genuinely. అందుకోసం కదా మా మీద కంటెంప్ట్ వేసింది. స్టేటస్ వారు కూడా కంటెంప్ట్ ఉండింది. బట్ సో కంటెంప్ట్ ఇప్పుడు స్టేటస్ కో ఉంది. సో వాట్ వాస్ యువర్ విజన్ సార్ ఈ విషయంలో ముఖ్యంగా? నౌ బ్యూటిఫుల్ లేక్ హస్ కమ్ అప్ దేర్. తమిడుకుంట లేక్ అనేది వారి ల్యాండ్ 3 ఎకరాలు 3.5 ఎకరాలు మొత్తం కలుపుకొని అక్కడ వాటర్ బాడీ వచ్చింది. మన మాదాపూర్ ఏరియాలో ఫ్లడ్డింగ్ అవ్వకుండా ఉండడానికి కూడా ఆ చెరువులోకి ఇన్లెట్స్ అన్ని వాటర్ వస్తున్నాయి, అద్భుతమైన వాటర్ వస్తుంది. ఆ శిల్పారామం సర్కిల్ అయితే నరకం. శిల్పారామం సర్కిల్ ఇప్పుడు వాటర్ ఆగదు కదా, ఆగదు. ఎందుకంటే దాని నుంచి ఇన్లెట్స్ తయారు చేసాం. చెరువు చేయాలనే ఊరినే పార్కులు చేయాలని కాదు కదండి. పార్కులో లేకపోతే దాని ఏదో మీకు ఏదో బ్యూటిఫికేషను కాదు. ఫండమెంటల్ ద ఆబ్జెక్టివ్ ఇస్ ఫ్లడ్ మిటిగేషన్. అంటే వరద రాకూడదు, అక్కడ చుట్టుపక్కల రోడ్ల మీద నీళ్ళు నిలవకూడదు. ఒకసారి మీకు శిల్పారామం, మాదాపూర్, హైటెక్ సిటీ జంక్షన్లో నీళ్ళు నిలిస్తే కనుక మొత్తం అతలకుతలం అయిపోద్ది. లాజికలీ మనకి వాటర్ కలెక్టింగ్ బాడీస్ లేకపోతే ఇప్పుడు అదే సమస్య. వర్షం పడుతుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది స్వప్న, వర్షం పడుతుంది. వర్షం పడ్డ తర్వాత ఆ నీళ్ళు ఏమైతే పారుతూ మెల్లిగా ఏదో అంటారు కదా, నీరు పల్లం వైపు వెళ్తుంటుంది. సో ఇట్ హాస్ టు టేక్ ఏ గ్రేడియంట్, స్లోప్స్ వైపు వెళ్తుంటుంది. వెళ్ళిన కొద్దీ ఎక్కడికి పోవాలి ఆ నీరు? అక్కడ చెరువులు ఎప్పుడూ వందల వేల ఏళ్ళ నుంచి తయారైనటువంటి చెరువులు, లేకపోతే ఆర్టిఫిషియల్గా తయారైన చెరువులు ఉంటాయి, న్యాచురల్గా తయారైన లేక్స్ ఉంటాయి. ఆ నీరు ఎక్కడికో హార్వెస్టింగ్ ఉంటుంది. అంటే ఈ నీరు ఎక్కడో చేరాలి, ఒక పల్లపు ప్రాంతంలో, అంటే ఒక లో లయింగ్ ఏరియాకి చేరాలి. అదే చెరువు.
ఆ చెరువును ఆక్రమించేసి మొత్తం పూర్తి చేస్తే నీళ్ళు ఇంకెక్కడ పోతాయి, కాలనీల్లోకి వస్తాయి, రోడ్ల మీద అవుతాయి, మొత్తం జరుగుతాయి. చేసిన తర్వాత సరే ఆ చెరువును ఆక్రమించడంతో ఏంటి వచ్చే సమస్యలు, మనకి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవ్వదు. అసలు మన భూగర్భ జలాలే మొత్తం అడుగంటికి పోయి ఇప్పుడు మనం 1000-2000 అడుగులు దాటితే కూడా మన బోర్లు పడిన పరిస్థితి. ఎందుకు వచ్చింది ఇవన్నీ? మనం చేసుకున్న పరిస్థితులు. మన పిల్లలకు మనం ఏమి ఇద్దాం మనం అనేది చూడాలి కదా. సో మన పిల్లలు, యంగర్ జనరేషన్స్కి చెరువులు అనే ఫంక్షన్ అనేది ఇంత ఇంపార్టెంట్ అనమాట. చెరువులు, పార్కులు, లేకపోతే నాలాల్లో ఉన్న దానిలో అడ్డంగా నువ్వు రోడ్డు కట్టేస్తే కనుక వెనకాల ఉన్న ప్రాంతాలంతా మునిగిపోతాయి. సో దాన్ని మరి తీద్దామా వద్దా? నోటీసు వాళ్ళకి ఇవ్వాలనేది, ఇవ్వకూడదు అనేది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా బుల్డోజర్ జస్టిస్ ఇది 2024లో జస్టిస్ గవాయ్ గారు ఇచ్చిన డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ అనమాట. సో దట్ వాజ్ యువర్ నేను చెప్పేది అదే, పారా 91 ఎగ్జాక్ట్లీ. పారా 91 ఆఫ్ ద జడ్జిమెంట్ క్లియర్లీ సేస్ దట్ యూ డోంట్ నీడ్ టు ఇష్యూ నోటీస్. అండ్ దేర్ వాజ్ నో వయా మీడియా. లేదు, దట్ క్లియర్గా ఉంది. ఇది ఆ జడ్జిమెంట్ అనే కాదు, జిహెచ్ఎంసీ చట్టంలో ఉంది. 405 జిహెచ్ఎంసీ యాక్ట్ 405 జిహెచ్ఎంసీ యాక్ట్ సేస్ దట్ ఇది వాటర్ బాడీస్ దీనికి ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా ఉంది. సో కోర్టు చెప్పింది కూడా ఇదే పద్ధతి చెప్తున్నాము. చాలా చోట్ల ఉన్నాయి, యూపీలో అదే చట్టాలు ఉన్నాయి, చాలా చోట్ల చట్టాలు ఉన్నాయి. సో మీరు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడో రాసింది జిహెచ్ఎంసీ చట్టం 1955లో తయారు చేసింది. సో అంటే వాటర్ బాడీస్లో కానీ, రోడ్స్ మీద కానీ, లేకపోతే సర్టన్ కేటగిరీస్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్, నాలాస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా తీయకూడదు అనేది ఉందన్నమాట. రైట్, ఇలా ఒకటి ఉండగా నేనేది అంటే ఈ కంటెంప్ట్ కేసెస్ అన్నింటినీ ఇలా డివైడ్ చేయాలి. చేసిన తర్వాత సో ఓకే, చాలామందికి ఏంటంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు అంటే అందరూ బస్సీలకు వెళ్తే వాళ్ళందరూ అమ్మో హైడ్రా వస్తుంది అనేది. ఎందుకంటే ఒక తప్పుడు దీన్ని ఎలా తీసుకెళ్లారు, మేము అప్పుడు కూలగొట్టామని చెప్పాం కదా 2 నెలలు, మూసీకి కూడా మమ్మల్ని లింక్ చేశారు. అందరూ అప్పుడు జనాలంతా రోడ్ల మీదకి వచ్చి మూసీల్లో కూడా ధర్నాలు చేసి అంతా చాలా చేశారు. చేసి అసలు మూసీకి హైడ్రాకి సంబంధం లేదని అప్పుడు నేను, దానకిషోర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పాం. హైడ్రాకి అసలు మూసీలో లేదు, అసలు మాకు అది వేరు, మేము వేరు, అదొక ఏజెన్సీ ఉంటుంది, మేము ఒక ఏజెన్సీ, మేము అసలు హైడ్రాలో యాక్టే చేయదు అసలు. బట్ ఏం చేశారు, మూసీలో కూడా చాలా బిల్డింగ్లు కూల్చడానికి హైడ్రా మొత్తం వేలాది బిల్డింగ్లు తీసేసి ప్రాజెక్ట్ తయారు చేస్తుందని చెప్పి వాళ్ళంతా తయారయ్యారు. జనాలంతా వాళ్ళంతా వచ్చి వాళ్ళు అంటే జనాల్ని రెచ్చగొట్టడానికి, జనాల్ని తప్పుదో పట్టించడానికి రకరకాల వాళ్ళు రకరకాల పద్ధతులు చేసుకుంటూ వచ్చారు. చేసి అంతా హైడ్రా భుజం మీద నుంచి కాల్చడం మొదలెట్టారు. ఈ నేపథ్యంలో హైడ్రా మీరు చూడాలన్నమాట. అంటే హైడ్రాని చూసినప్పుడు హైడ్రా ఎక్కడ కూడా పేదవాళ్ళ ఇల్లు ఎక్కడ కూలగొట్టదు, కూలగొట్టిందే లేదు. ఇదే ఎన్ కన్వెన్షన్ పక్కన బస్తీ ఉంది, టచ్ కూడా చేయలేదు మేము. ఇది 2024లోనే. అండ్ అట్లానే వాట్ ఇస్ ద ఫ్యూచర్ ప్లాన్ వాళ్ళకి? ఇప్పుడు బస్తీ కూడా మీకు కావాలి. బస్తీలు ఇప్పుడు బతుకమ్మకుంట ఉందండి, బతుకమ్మకుంట 15 ఎకరాల చెరువు, అక్కడ మిగిలిన 5 ఎకరాలు, మిగతా 10 ఎకరాలు ఇల్లు వచ్చేసాయి. వాళ్ళు కూలగొడతారని వాళ్ళు భయపడుతుంటే నేను ఎక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టాను. నేను నాతో పాటు మా అధికారులు అందరూ వచ్చి మేము మీటింగ్ పెట్టి విసిట్సి మిమ్మల్ని కట్టుకున్న ఇల్లులు హైడ్రా వచ్చే నాటికి ఎవరైతే ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని మేము ఎక్కడ తీయము. అంటే ఒకటి విత్ డ్యూ రెస్పెక్ట్ సార్, లా ఇస్ సేమ్ ఫర్ పేదవాళ్ళు ధనికులు అందరికీ చట్టం ఒకటే. కరెక్ట్. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్నలు కూడా దాని చట్టబద్ధత, వాళ్ళకి పరిహారం, ఈ మూడే అడుగుతున్నాను. వెదర్ దే ఆర్ వెరీ రిచ్ ఫెలోస్ ఆర్ నిజంగా చాలా పేదవాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరిని వీఆర్ నాట్ డిస్క్రిమినేటింగ్ బిట్వీన్ పేద ధనిక అనేది కాదు. ఎందుకంటే పేదవాడు కూడా 2024 హైడ్రా వచ్చే నాటికి ఇల్లులు ఉన్నాయి, నివాస గృహాలు. ఓకే, నివాస గృహాలు ఉంటే ఫైన్. అదే ఒక కమర్షియల్ వెంచర్ ఉందనుకోండి, సపోజ్ ఎన్ కన్వెన్షన్ ఉంది, అది కూడా ఏమి ఉండాలి, ఆనుకొని ఉండాలి చెరువుకి. నాకు చెరువుని ఎక్స్పాండ్ చేయడానికి వీలు ఉండాలి. ఎక్కడో చెరువుకి అవతల పోయి బఫర్ జోన్ అంటే ఇంకో 50-60 మీటర్ల మధ్యలో ఇల్లులు చాలా వచ్చి మధ్యలో ఎక్కడో చిన్నది ఒక కమర్షియల్ వెంచర్ ఉంటే నాకు పనికిరాదు, అప్పుడు చెరువు తయారు చేయలేము. అవును. సో చెరువును ఎక్స్పాండ్ చేయడానికి వీలయ్యేటటువంటి ప్రాంతం అది ఉంటేనే అక్కడ మేము యాక్ట్ చేస్తాం అన్నమాట. సో అది చేస్తున్నాం. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ తీసేయడం ద్వారా 3 ఎకరాల చెరువు పెంచగలిగాం అన్నమాట. అదే కొంచెం మధ్యలో ఇల్లులు చాలా ఉండేసి ఆ అవతల ఉందనుకోండి ఎన్ కన్వెన్షన్, మేము టచ్ చేసేవాళ్ళం కాదు. సింపుల్ అనమాట అది. సో అంటే ఆ నెరేటివ్ వాజ్ రాంగ్లీ టేకెన్ అప్ అనమాట. ఇప్పుడు జనాలకు అర్థమవుతుంది. ఇప్పుడు అందరూ ఇన్నాళ్ళు ఏది ఈ జరుగుతున్నటువంటి ఒక ఫాల్స్ నెరేటివ్ మీద ఏదైతే బిల్డ్ అయినటువంటి దీంట్లో ఇప్పుడు చెరువులు చూస్తున్నారు కళ్ళ ముందు. కుకట్పల్లి నల్ల చెరువు అండి, 16 షెడ్లు తీసేసాం. నాట్ డ్వెల్లింగ్స్, షెడ్లు తీసాం. ఏంటి వాళ్ళు ఏదో కొంతమంది పనులు చేసుకోవడానికి అవన్నీ చెరువులో కట్టేసి ఎవరికి పట్టాలు లేదన్న అంతా ఆక్రమించేసి షెడ్లు తీసినప్పుడు చాలా చాలా డిస్టర్బ్ అయింది, చాలా గోల చేశారు అంతా. చేసిన తర్వాత అప్పుడు హైడ్రాన్ దుమ్మెత్తి పోసారు. ఒక 1 year తర్వాత ఆ చెరువును తయారు చేశాం. మన ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి గారు వారు ఇనాగ్రేట్ చేశారు దాన్ని. వేలాది మంది వచ్చి మొత్తం అప్పుడు రోడ్ల వెంబడి ఉండి స్వాగతం పలుకుతూ మొత్తం సీఎం గారు వస్తే చేసింది. దానికి సీఎం గారు కూడా చెప్పడం జరిగింది ప్రెస్ మీట్స్లో. అండ్ ఇప్పుడు అక్కడ వేలాది మంది 5 కిలోమీటర్ల అవతల నుంచి పిల్లలు వాళ్ళ అందరూ వచ్చేసి చక్కగా వాళ్ళు ఆ పార్క్ని అంతా వాడుతున్నారు. ఆ కుకట్పల్లి ఆ చెరువు చుట్టూ ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లులు ఆ కాలనీస్ అనేటివి కూడా ఇప్పుడు గ్రౌండ్ వాటర్
చాలా పుష్కలంగా ఉందన్నమాట. అదొక పాజిటివ్ అవుట్కమ్ ఆఫ్ ఇట్లా మనం చెరువులన్నీ చేసుకుంటూ పోతే కనుక గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుద్ది. నెంబర్ 1 ఫ్లడ్డింగ్ అడ్రస్ అవుతుంది. నెంబర్ 2 అది. నెంబర్ 3 ఈజ్ యూఆర్ క్రియేటింగ్ ఒక మంచి ఎన్వైరన్మెంట్, ఇకోసిస్టమ్, ఇకాలజీ. సో ఎన్వైరన్మెంట్ మీకు అక్కడ మంచి ఒక ఇకాలజీ ఎన్వైరన్మెంట్ తయారు చేస్తున్నాము, పార్కులు తయారు చేస్తున్నాము. పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారండి, చిన్నపిల్లలంతా వాళ్ళు వచ్చేసి చిన్నప్పటి నుంచి వాడి చేతికి ఒక సెల్ ఫోన్ ఇస్తారు, లేదా ఒక ట్యాబో లేదా ఒక టీవీ ఏదో చూపిస్తూ వాడిని అట్లనే నడిపిస్తాం. డిజిటల్ మీడియాతోటి అతను ఫస్ట్ నుంచి డిజిటల్ దీంతో ఉంటాడు అంతా. దాని నుంచి అతను వచ్చి ఆడుకోవడానికి గ్రౌండ్స్ లేవు కదా, గ్రౌండ్స్ కూడా కబ్జాలు అయిపోయాయి. మా చిన్నప్పుడు మేము మంచి స్కూల్ గ్రౌండ్స్ ఉండే కాలనీలో ఆడుకునేవాళ్ళం. వెళ్ళి బయటకు వెళ్ళి ఓ బ్యాటు బాలో షటిల్ ర్యాకెట్లో కట్టుకొని పిల్లలు అంతా వెళ్ళి ఆడుకున్నాం. ఇప్పుడు ఆడుంది అసలు కాలనీలో ఇవన్నీ. ఇప్పుడు అక్కడ ఆడుకోవడానికి ప్లేసులు ఇస్తున్నారు, ఆడుకోవడానికి వాళ్ళకి ఫెసిలిటీ ఇస్తున్నారు. నెక్స్ట్ వాకింగ్ చేసుకోవడానికి ఎవరు ఆడవాళ్ళు వస్తున్నారు, సీనియర్ సిటిజన్స్ వస్తున్నారు. అండ్ వేలాది మంది అది వచ్చేది. మీరు చెప్తున్నారు కదా కుక్కట్పల్లి చెరువు బుమ్రుక్ దోలా అనే లేక్ ఎట్లానే తయారు చేసాం. అది ఏది ఓల్డ్ సిటీలో తయారు చేసి ఎంఐఎంకి సంబంధించిన ఎమ్మెల్సీ బిల్డింగ్స్ ఉన్నాయి, ఎమ్మెల్యేల బిల్డింగ్ అన్నీ కూలగొట్టి మొత్తం దాదాపు అది రెసిస్టెన్స్ ప్రెషర్ వచ్చి ఉంటుంది, చాలా ప్రెషర్ వస్తుంది. దాన్ని అందుకోసం కదా హైడ్రా అనేది హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళాలనేది అంతే కదా. అక్కడ రెసిస్టెన్స్ వస్తుంది. యూ హ్యావ్ టు వెళ్ళిపోవటం అంతే అనమాట. కూలగొట్టే ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతాం, అన్నీ జరుగుతుంటుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఆన్ చేస్తాం. దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. సో ఈ 23 కేసులు అర్థమైంది సార్. అంటే హౌ ఐఎమ్ ట్రైంగ్ టు సే వాట్ సార్ట్ ఆఫ్ కేసెస్ ఆర్ దేర్ బుక్డ్ అగైన్స్ రేటర్. కొంతమంది భయపడి వెళ్తారు, ఊరిని మామూలు రిట్ పిటిషన్లు కూడా ఫైల్ చేస్తారు. అసలు వాళ్ళు ఎవడో కూడా తెలియదు, మాకు ఎందుకు భయపడ్డాడు అనుకుంటాం అనమాట. వెళ్ళి మా మీదకి వస్తారు, దయచేసి అని అంటే కోర్ట్ గివ్స్ సమ్ ఆర్డర్, ఏది నాట్ టు ఫాలో డ్యూ ప్రాసెస్ ఇస్తుంటారు. అసలు మాకు తెలియదు కూడా తెలియదు చాలా కేసుల్లో. సార్ కంటెంప్ట్ అంటే మాకు అర్థమయ్యేది, కంటెంప్ట్ అంటే కోర్టు వెళ్ళొద్దు ఆపే అంటే మనం ధిక్కరించి వెళ్ళడం, అలా జరిగింది కాదు. కోర్టు ఒక ఆర్డర్ ఇస్తుంది, ఒక స్టేటస్ కో. ఎగ్జాంపుల్ నాగార్జున గారి మీద అప్పుడు మన ఇది అప్పుడు ఇచ్చిన స్టేటస్ కో, అప్పుడు ఇచ్చిన స్టేటస్ కోనే కంటిన్యూ అవుతున్న దాంట్లో దాని మీద ఇచ్చింది. సో అది కంటెంప్ట్ అది ఒకటి ఉండదు. ఆర్ ఒక ఆర్డర్ ఏదో ఇచ్చి ఉండొచ్చు. లోతుకుంటలో ఏదో ఒక ఆర్డర్ కోర్టులు ఇచ్చాయి. మేము ఆర్డర్ ఉన్నదాన్ని మేము మా ఇంటర్ప్రిటేషన్ మేము ఇచ్చింది, ఆర్డర్ ఇచ్చింది అక్కడ కాబట్టి మేము వెళ్తుంది ఇక్కడ అని చెప్పి చెప్తున్నాం అనమాట. కోర్ట్ సెట్ లేదు, అలా కమ్యూనికేషన్ గ్యాప్ కాదు. మేము చెప్తుంది ఈ ప్లేస్ మీరు ఇచ్చిన ఆర్డర్ ఈస్ ఫర్ ఆర్డర్ అనేది ఎప్పుడైనా కానీ కూడా షెడ్యూల్ కూడా మెన్షన్ చేస్తారు. షెడ్యూల్ అంటే ప్రాపర్టీ ఎక్కడ ఉన్నదని. ఇప్పుడు మీ ఇల్లు అంటే దానికి ఒక నెంబర్ ఉంటుంది కదండి. మీ ఇల్లు ఒకటి, నా ఇల్లు ఉంది, నాది ఒక ఇంటి నెంబర్ ఉంటుంది. ఇంటి నెంబరు, దానికి హద్దులు. ఇది లెఫ్ట్ సైడ్ ఏమో ఎవరో వెంకట్రావు గారు ఉంటారు, నార్త్ ఏమో ఎవరో పుల్లారావు ఉంటాడు, లేకపోతే ఇంకెవడో శ్రీధరన్ ఉంటాడు, లేకపోతే రోడ్డు ఉంటుంది. ఇట్లా ఏదో మెన్షన్ చేస్తాం కదా షెడ్యూల్ అనేది. ఆ షెడ్యూల్ బట్టే పోతాం. అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళినప్పుడు నీ షెడ్యూల్లో చూపించాను అడుగుతాం. సో అలాగా మిస్ఐడెంటిఫికేషన్తో అయిన ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మేము అడిగితే ఇప్పుడు మేము చెప్తున్నది లోతుకుంటలో అతని షెడ్యూల్ మ్యాచ్ కాదు, అతను తీసుకొచ్చిన షెడ్యూల్ ఇప్పుడు గ్రౌండ్లో మ్యాచ్ కాదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. అది ఇప్పుడు నేను నా ఇల్లు చూపించి, నాకు ఎదురుగా రోడ్డు ఉంది, ఇటు పక్కన వెంకట్రావు, వెనకాల ఏది నాకు దక్షిణాన వెంకట్రావు, మ్యాచ్ కావు. రైట్. అప్పుడు ఆర్డర్ దానికి ఎలా అప్లై అవుతుంది? అప్లై అవ్వదు. సో మీరు అలా ఇంటర్ప్రిట్ చేసుకున్నారు కాబట్టి మీరు చేసిన తప్పు కాదంటారు. ఎందుకంటే తెలిసి రంగనాథ్ గారు లాంటి ఒక సీనియర్ ఆఫీసర్, అంటే మీరు కోర్టు ఇచ్చిన నోటీస్ని ధిక్కరించి నేను అయినా వెళ్తానని చెప్పేట అయిపోతే కాదు కదా. స్వప్న ఏం చేస్తున్నారంటే ల్యాండ్ గ్రాబర్స్ దే మాస్టర్డ్ దట్ కోర్ట్ క్రాఫ్ట్. వీళ్ళకి ఎలా తప్పుదో పట్టించాలో తెలుసు. కోర్టులు ఆర్ రైట్, ఐ హ్యావ్ ఆల్ రెస్పెక్ట్ ఫర్ ద కోర్ట్స్. కోర్టు ఎక్కడ, బట్ వీళ్ళు అధికారులు కొంతమందిని తీసుకొని వీళ్ళు తయారు చేసేటటువంటి మ్యానిపులేటివ్ డాక్యుమెంట్స్ అనమాట. అది ఇక్కడ సార్ మీరు మ్యానిపులేటివ్ డాక్యుమెంట్స్ అన్నారు కాబట్టి, అండ్ మీరు అనేది 100% రైట్ మేనేజ్ చేయడం. ఆయా గవర్నమెంట్స్లో ఇది ఒక పీరియడ్ ఆఫ్ టైంలో జరిగింది కదా, ఫలానా హయాంలోనే జరిగింది అని చెప్పలేదు కదా. ఇది అనేది ఫలానా హయాంలోనే కాదు, ఇది జరుగుతున్నది చాలా సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరెవరిని ఇంప్లికేట్ చేయాలని అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు 1980s నుంచి జరుగుతుంటాయి, 90sలో అయినాయి, 2000లో అయినాయి, పెరుగుతూ పోతుంది. లాస్ట్ 10 ఏళ్లలో 15 ఏళ్ళలో కొంచెం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ల్యాండ్ రేట్లతో లింక్ అయి ఉంటుంది ఇదంతా ఏంటంటే ల్యాండ్ రేట్ పెరిగేకొద్ది బంగారం అయిపోద్ది కదండి. ఇక బంగారం అయితే ఆటోమేటిక్గా ఇవన్నీ మొదలవుతాయి. ఎప్పుడైతే ల్యాండ్ షార్టేజ్ ఉందో, రేట్లు 100 కోట్లలోకి వెళ్ళిపోయిందో, ప్రతివాడు అనుకుంటాడు నేను ఇక్కడ పెట్టేది ఒక 5 కోట్లు పెట్టి సిస్టమ్ని మేనేజ్ చేసుకున్నప్పుడు నాకు 100 కోట్ల భూమి వస్తుంది, నేను మేనేజ్ చేసుకోవచ్చు కదా అనుకుంటాడు. 5 కోట్లు వదిలేస్తాడు, పడేస్తాడు, అట్లా పడేసి జల్లుతుంటాడు. అందరినీ లైన్లో పెట్టుకోవడానికి చూస్తుంటాడు అన్నమాట. అదే జరిగింది అనమాట. రంగనాథ్ గారు ఇక్కడ అడక మానలేకపోతున్నారు. అసలు హైడ్రా వచ్చాక హైదరాబాద్ చుట్టుపక్కల అసలు భూమి అవుతున్న రియల్ ఎస్టేట్ స్తబ్దుగా మారిపోయింది. ఎవరు ల్యాండ్ కొనట్లేదు, అమ్మట్లేదు అనే ఒక పుకార్ అనుకోండి, ఒక
అపోహ దీని మీద కూడా నేను చెప్తాను స్వప్న. సో దిస్ ఇస్ వెరీ పర్టినెంట్ క్వశ్చన్ విచ్ యూ ఆస్డ్. రియల్ ఎస్టేట్ అనేది మీరు ఇప్పుడు చాలా వాటిలో చూస్తే కనుక హైదరాబాద్లో 2022-23 నుంచి ఇట్ ఈస్ ఆన్ ఎ డిక్లైన్. 22 నుంచి హైడ్రా వచ్చింది 2024. సరే కాసేపు హైడ్రా రావటంతో రియల్ ఎస్టేట్ అంతా కుదేలైందని అంటాం. బట్ వరంగల్లో ఎందుకు అక్కడ తక్కువ రియల్ ఎస్టేట్ ఇబ్బందిగా ఉన్నది, లేకపోతే ఖమ్మంలో ఎందుకు ఇబ్బందిగా ఉన్నది, పక్కన ఉన్న స్టేట్లో విజయవాడలో ఎందుకు కష్టంగా ఉన్నది, లేకపోతే విశాఖపట్నంలో ఎందుకు ఉన్నది, లేకపోతే ఢిల్లీలో ఎందుకు రియల్ ఎస్టేట్ సరిగ్గా లేదని చెప్పి మనకు వచ్చిన ఇది రకరకాల సర్వే రిపోర్ట్స్లో అన్నిట్లో తెలుస్తున్నది. సో ఇట్లా అన్నీ మరి వీటిలో అక్కడ హైడ్రా లేదు కదా. ఇవన్నీ ఏంటంటే ఒక మాఫియా ఒక భూతంగా చూపించి ఎస్ హైడ్రా వల్ల కొంత అన్సర్టనిటీ వస్తుంది. ఇప్పుడు మీరు కొనుక్కోవాలనుకుంటారు, ఎక్కడ ఒక ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటారు, హైడ్రా ఎక్కడొచ్చి ఏం చేస్తుంది అనేటటువంటి ఒక అన్సర్టనిటీ, ఒక భయం అనమాట. దాంతో ఏం చేస్తారు, ఫస్ట్లో కొన్ని రోజులు వదిలే ఎందుకు వచ్చింది ఇదంతా మనం చెప్పి అవుతాం. బట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఆగుతారా? కాదు కదా. మీరు ఏం చేస్తారు, కనుక్కోవడానికి ట్రై చేస్తారు. ఎఫ్టీలు ఏడదాకుంది, బఫర్ ఏడదాకుంది చెక్ చేసుకొని, దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్, డ్యూ డిలిజెన్స్. సిస్టమ్స్ ఇంప్రూవ్ కావాలి, ఎక్కడ చెరువు ఉంటుంది ఎక్కడ దాకా ఉంటుంది అనేది తెలుసుకుంటారు పబ్లిక్, ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అన్నీ ఉన్నాయి. భువన్ పోర్టల్ ఉంది, భూభారతి పోర్టల్ ఉంది, అండ్ ఇది హెచ్ఎండి వెబ్సైట్లో లేక్స్ని నోటిఫై చేసి ఉంది, తెలుసుకోవాలి. ఎవడో తీసుకొచ్చి ఆ అబ్బాయి అవుట్ కదా సార్, ఇప్పుడు ధరణి లేదు, ఇప్పుడు భూభారతి తెచ్చారు, అంటే తెలుసుకోవాలి. మనం ఇప్పుడు నువ్వు కొనేటప్పుడు ల్యాండ్ కొనేటప్పుడు జస్ట్ బికాజ్ ఎవడో బ్రోకర్ చెప్పాడని కొనొద్దు. ఒక బిల్డర్ రెప్యుటేషన్ కూడా తీసుకోండి, అతను వ్యక్తి అతను ఎట్లాంటి కనుక్కోండి, లోకల్కి వెళ్ళి గ్రౌండ్లో మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. మన అమ్మాయిని ఇచ్చేటప్పుడు పెళ్లిలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం మనం. ఇప్పుడు బ్రోకర్ తెచ్చేసి సార్ అబ్బాయి చాలా ఉత్తముడు చాలా ఇది అంటే అది కాదు కదా, నాకు తెలిసిన వాళ్ళు అడుగుతాం ఎట్లాంటోడు అబ్బాయి ఎట్లాంటోడు, చదువు అతని గుణగణాలు జనరల్ అడుగుతాం. సేమ్ థింగ్ అప్లై ద సేమ్ లాజిక్. సో మీరు మేక్ ఏ ప్రాపర్ ఎంక్వైరీ, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ద డ్యూ